హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శ్రీశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు తంత్ర విధులు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా అతి సునాయాసమైన ప్రక్రియలు ప్రయోగాలు కూడా అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఇప్పుడు మీరు ఏ విధమైన భయములకు గురి అయినా, లేక రుణములతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేక ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని అతలాకుతలం చేస్తున్నా, లేక ఇతర పెద్దల యొక్క భయములు మీకున్నప్పుడు అతి సునాయాసమైన ప్రయోగం చేసి మనం అతి సునాయాసంగా బయటపడగలం. ప్రతిది కూడా మీ అంచనాలను అనుసరించి చేయండి. వీలు కానప్పుడు గురువులను సమీక్షించండి, లేదా మాతో ప్రత్యక్షంగా సంప్రదించగలరు. ఎటువంటి సమస్యకైనా సరే బగలముకి యజ్ఞము, యంత్రము, మరి ఆమె యొక్క విధి విధానాలు, మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి. రత్నశ్రీ ప్రతి వారికి ప్రాథమికంగా ప్రతిపాదించే సాధనమే బగలముఖి యొక్క సాధనం. కాబట్టి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పబోయే మంత్రము తెలుసుకోండి, లేదా మూల మంత్రంతో కూడా ఇటువంటి ప్రయోగం చేయవచ్చు. మనం ఎక్కువగా ఇబ్బందులు పడుతుండేటప్పుడు ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకొని బగలముఖి దేవతకు ఒక పీఠమును అమర్చి అక్కడ శుద్ధమైన జలము ఒక గ్లాస్ తో గాని, వెండి పాత్రతో గాని, రాగి పాత్రతో గాని ఉంచి 3 చుక్కలు నీళ్లు బగలముఖి దేవతకు సమర్పణ చేసి, మేము ఇప్పుడు చెప్పబోయే మంత్రము 22 నిమిషాలు గాని 8 మాలలు గాని జపం చేయండి. ఇలా 22 రోజులు చేస్తే ఎటువంటి సమస్య ఉన్నా సరే తప్పక ఒక దారి, ఒక మార్గం ఏర్పడుతుంది. ఎటువంటి సమస్యకైనా సునాయాసమైన మార్గం దొరికి మనం అతి సహజంగా బయటపడగలం. కాగా ధైర్య సాహసోపేతమైన జీవితం గడిపేందుకు ఇటువంటి సాధనలు చాలా వరకు ఉపకరిస్తాయి. అదే సమయంలో రుగ్మతతో బాధపడుతుండేవారు, రుగ్మతలు ఎక్కువై రోజు రోజుకి క్షీణిస్తున్నప్పుడు, ఎటువంటి ఔషధములు పనిచేయనప్పుడు ముందు చెప్పే విధముగా కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకొని మంచి నీళ్లు ముందుంచుకొని 3 సార్లు బగలముఖి యొక్క మంత్రం చెబుతూ 3 నీళ్ల చుక్కలను బగలముఖి దేవతకు సమర్పణ చేసి, తర్వాత ఇదే మంత్రం 8 సార్లు చెబుతూ ఆ నీటిలో కొంచెం కొంచెంగా పసుపు మంత్రం చెప్పడం, పసుపు వేయడం, ఇలా 8 సార్లు చేసి తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రం 8 మాలలు జపం చేసి ఆ నీళ్లను ఎవరి చేత అయితే తాగిస్తారో వారికి ఎటువంటి దీర్ఘ రుగ్మతలు ఉన్నా, ఎటువంటి సమస్యల్లో ఉన్నా అతి సునాయాసంగా బయటపడగలరు. ఒకవేళ ఆ రుగ్మత తీవ్రత వలన వారు తాగేందుకు వీలు కానప్పుడు ముఖమునకు, చేతులకు, భుజమునకు, ఛాతికి లేపనం చేసి కూడా మనం ప్రయోగం చేయవచ్చు. ఇప్పుడు ఇతర వివరములకు అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి, లేక మాతో ప్రత్యక్షంగా సంప్రదించి మా వద్ద నుండి యజ్ఞము చేయించుకొని యంత్రములు తీసుకుని వెళ్లి ఎటువంటి సమస్య నుండి అయినా సరే అతి సునాయాసంగా బయటపడగలరు. ఇప్పుడు మంత్రము ఓం హ్రీం శ్రీం బగలాముఖ్యై నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం బగలాముఖ్యై నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం బగలాముఖ్యై నమః. ఇప్పుడు చెప్పిన మంత్రము హ్రీం బీజ సంపుటీకరణ మంత్రము. ఇప్పుడు చెప్పబోయే మంత్రము హ్రీం బీజ సంపుటీకరణ మంత్రం. ఈ మంత్రం కూడా చేసి మనం ముందు చెప్పే విధానాలని పొందవచ్చు, లేదా బగలముఖి యొక్క మూల మంత్రంతో కూడా ఈ ప్రయోగం చేయవచ్చు. రుణబాధల నుండి విముక్తి పొందేందుకు, ఆర్థికంగా స్థిరత్వం పొందేందుకు, ఐశ్వర్యయుక్తమైన జీవితం గడిపేందుకు ఈ మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి. ఇప్పుడు హ్రీం బీజ సంపుటీకరణ మంత్రం. మంత్రము ఓం హ్రీం శ్రీం బగలాముఖ్యై నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం బగలాముఖ్యై నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం బగలాముఖ్యై నమః. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. తొలి సంధ్య, మరి సంధ్య కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు, యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను
సమీక్షించి చేయాలి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయాలి. చేయండి, చేస్తే ఫలితం పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఖ్మర్ అర్ నిఖిలానంద సాగర్ మహారాజ్.